డాక్టర్ ఒకసారి హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ జీవనం కొనసాగించుకోవచ్చా? అంటే చాలామంది హార్ట్ అటాక్ కన్నా ఎక్కువ మానసికంగా కృంగిపోతా ఉంటారు. అటువంటి వాళ్ళకి మీరేం చెప్తారు? ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ మధ్య జబ్బులు చాలా పెరుగుతున్నాయి అన్‌ఫార్చునేట్‌లీ. క్యాట్రాక్ట్ జబ్బొచ్చినట్టు అందరికి కూడా ఓ ఏజ్ తర్వాత హార్ట్ అటాక్‌లు కూడా రావడం జరుగుతుంది. ఇది అవాయిడ్ చేసి, ప్రివెంట్ చేసి, ఇందాక చెప్పిన పంచసూత్రాలు పాటిస్తే చాలా మంచిది. కానీ ఒకవేళ అన్‌ఫార్చునేట్‌లీ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మీరు ఫస్ట్ 1 అవర్‌లోనే గనుక గోల్డెన్ అవర్‌లో వచ్చి హార్ట్ అటాక్ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే హార్ట్ పంపింగ్ నార్మల్‌గా ఉంటుంది. వాళ్ళందరికీ ఏమాత్రం రెస్ట్రిక్షన్ ఆఫ్ యాక్టివిటీ ఉండదండి. అంతకుముందు ఏమేమి చేసుకోవచ్చో అన్ని పనులు మళ్ళీ నార్మల్‌గా చేసుకోవచ్చు. కాకపోతే అడిషనల్‌గా యాంటీప్లేట్లెట్స్ అని, స్టాటిన్ కొలెస్ట్రాల్ తగ్గించే మందులని ఎక్స్‌ట్రాగా డాక్టర్ అడ్వైస్ ప్రకారంగా తీసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా లేట్‌గా వచ్చిన వాళ్ళకు హార్ట్ పంపింగ్ తగ్గిన వాళ్ళకు అప్పుడు కొంచెం నడిచినప్పుడు ఆయాసం రావడం, కాళ్ళు వాయడం అట్లా ఉన్నప్పుడు మాత్రం కొంచెం రెస్ట్రిక్షన్ ఆఫ్ యాక్టివిటీ ఉంటుంది. సో, ఈవెన్ హార్ట్ అటాక్ వచ్చినా కూడా మీరు ఫస్ట్ 1 అవర్‌లోనే వెళ్లి హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటే మీరు హార్ట్ అటాక్ రాని వాళ్ళు ఏమేమి పనులు చేయొచ్చు, ఏమేమి యాక్టివిటీ చేయొచ్చో అన్నీ కూడా మీరు కంఫర్టబుల్‌గా చేసుకోగలుగుతారు. కానీ హార్ట్ పంపింగ్ తగ్గినప్పుడు వారు ఎంత యాక్టివిటీ చేయగలుగుతారు, ఎన్ని ఎక్సర్సైజ్ చేయొచ్చు అని చూడడానికి మన ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్‌లో మన కార్డియాక్ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ అని పెట్టాం. దాంట్లో ఏంటంటే వాళ్ళు ఎంత చేయగలుగుతారు అనేది డాక్టర్ పర్యవేక్షణలో చూసుకొని అప్పుడు దాని ప్రకారంగా అడ్వైస్ చేస్తాం. దీన్ని కార్డియాక్ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ అంటాం. అపోలోలో ప్రత్యేకంగా దానికి సెపరేట్ బిల్డింగ్ అది పెట్టి దానికి కేటాయించి దానికి కూడా ఫెసిలిటీస్ ఇస్తూ ఉన్నాం. వీటితో పాటు వేసుకోవాల్సిన మాత్రలన్నీ కూడా రెగ్యులర్‌గా వేసుకుంటే ఈ ఎక్సర్సైజ్ కెపాసిటీ మెయింటైన్ చేసుకొని వాకింగ్ అది చేసుకుంటే జీవనం నార్మల్‌గా ఉంచుకోవచ్చు. డాక్టర్ ఈ పాల్పిటేషన్స్ గుండె దడ అనేది స్ట్రెస్ వల్ల లేకపోతే టెన్షన్ వల్ల వస్తుందా? లేకపోతే ఇదేమైనా హార్ట్ అటాక్‌కి దారి తీసే ప్రమాదం ఉందా? ఇలా వచ్చిన వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? అంటే గుండె దడ ఎందుకొస్తుంది, పాల్పిటేషన్ ఎందుకొస్తుంది అనే దానికి అనేక కారణాలండి. మీరన్నట్టుగా జబ్బు లేని వాళ్ళు అక్కడ ఏముండదు కానీ టెన్షన్ పడి దడ వస్తుందని చెప్తారు. లేదంటే కొన్ని కొన్ని కారణాల వల్ల థైరాయిడ్ అబ్నార్మాలిటీ వల్ల, రక్తం తక్కువ ఉండడం వల్ల, జ్వరం వచ్చినప్పుడైనా, ఇన్ఫెక్షన్ వల్ల అప్పుడు హార్ట్ బీటింగ్ ఫాస్ట్‌గా అయినప్పుడు కూడా దడ వస్తుంది. అది దానివల్లే వచ్చిందనేది మనం చూసుకోవాలి. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఫస్ట్ 1 అవర్‌లో హార్ట్ బీటింగ్ ఇర్రెగ్యులర్‌గా అయిపోయి అప్పుడు కొందరు సడెన్‌గా చనిపోయేదానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. దాన్ని వీఎఫ్ అంటాం. అది వెరీ రేర్‌గా జరుగుతుంది. లెస్ దెన్ 1% హార్ట్ అటాక్ పేషెంట్‌లో. అంతేగాని ప్రతి దడ హార్ట్ అటాక్ అని భయపడకూడదండి. చాలా మటుకు కూడా అది టెన్షన్‌తోనొచ్చే దడలే ఎక్కువగా చూస్తాం. అలా గాకుండా హార్ట్ లోపల కవాటాలలో లీకేజ్ ఉన్న మైట్రల్ రిగర్జిటేషన్, అయోటిక్ రిగర్జిటేషన్, ట్రైకస్పిడ్ రిగర్జిటేషన్ లీకేజెస్ ఉన్నప్పుడు కూడా హార్ట్ ఎక్కువగా పంప్ చేయాల్సొస్తుంది గనక దాని ఫీలింగ్ కూడా తెలిసి దాన్ని దడలాగా లోగురు పర్సీవ్ చేసి దాన్ని పాల్పిటేషన్ చెప్తారు. అప్పుడప్పుడు హార్ట్‌లో కరెంట్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది కరెంట్ సిస్టమ్ జనరేషన్ ఇర్రెగ్యులర్‌గా అయినప్పుడు కూడా బీటింగ్ అబ్నార్మాలిటీ ఉండి అరిథ్మియాస్ అంటాం. దాని వల్ల కూడా దడొస్తుంది. అరిథ్మియాస్ హార్ట్ 4 ఛాంబర్స్‌లో పైన 2 ఛాంబర్స్‌లో మొదలైనప్పుడు అది సూప్రా వెంట్రిక్యులర్ టాకికార్డియాస్ అని, కింది 2 ఛాంబర్స్‌లో దడ మొదలైనప్పుడు దాన్ని వెంట్రిక్యులర్ టాకికార్డియాస్ ఫిబ్రిలేషన్ అని మనం మెడికల్ పరిభాషలో చెప్తాం. పైన నుంచి ఛాంబర్స్ నుంచి వచ్చిన దడకు ట్రీట్మెంట్ ఉంది. దాంత డేంజరస్ కాదు కానీ కింద ఛాంబర్స్ నుంచి వచ్చిన దడ మాత్రం డేంజరస్‌గా ఉండొచ్చు. కానీ బై అండ్ లార్జ్ కూడా అందరికీ ప్రేక్షకులకు చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రతి గుండె దడ, ప్రతి పాల్పిటేషన్ ఫస్ట్ అబ్నార్మల్ కాదు. దాని గురించి మీరు ఆందోళన చెంది ఇంకా మీ లైఫ్ స్టైల్‌ని ఖరాబ్ చేసుకోవడం, ఇంకా స్ట్రెస్ పడిపోవడం, ఇంకా టెన్షన్ పడిపోయి, ఇంకా దడ పెంచుకోవడం చేయకూడదు. మీరు ఏమన్నా కారణాలు ఉన్నాయనేది కన్సర్న్ డాక్టర్ దగ్గరికెళ్ళి చూయించుకొని, ఏమి లేనప్పుడు యోగా, మెడిటేషన్ లాంటి ప్రాక్టీస్ చేసుకొని, మీ ఎక్సర్సైజ్ టాలరెన్స్ పెంచుకొని, వాకింగ్ అది చేస్తే చాలా మటుకు దడను కంట్రోల్ చేసుకోవచ్చు. అన్‌ఫార్చునేట్‌లీ ఇందాక చెప్పినట్టుగా ఏదైనా కరెంట్ సిస్టమ్ ప్రాబ్లమ్ వల్ల ఎస్‌విటీనో, వీటీనో అట్లా అయితే దానికి కూడా కంట్రోల్ చేసేన్ని మందులున్నాయి. మందులు కూడా పనిచేయనప్పుడు మన చిన్న షాక్ ట్రీట్మెంట్ ఆర్ఎఫ్ ఎనర్జీ డెలివరీ ద్వారా ట్రీట్మెంట్ ద్వారా కూడా దాన్ని మొత్తానికే నార్మల్ చేయడానికి అవకాశం ఉంది. సో, కనుక దడ వచ్చినప్పుడు మీరంతట మీరు మదనపడిపోయి నాకు హార్ట్ అటాక్ వస్తుందని భయపడిపోకూడదండి. అది ఎందువల్ల వచ్చింది అనేది మనం అనలైజ్ చేసుకొని, ఏం జబ్బు లేకుండా ఉంటే మంచిదే. అప్పుడు రీఅష్యూరెన్స్‌తోని మీరు యోగా, మెడిటేషన్ చేస్తేనే తగ్గిపోతుంది. ఏదైనా కారణం ఉంటే రక్తం తక్కువ ఉన్నా, లేదంటే థైరాయిడ్ అబ్నార్మాలిటీ ఉన్నా, లేదంటే హార్ట్ అటాక్ లాంటి ప్రాబ్లమ్ ఉన్నా దాని ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ మొత్తం నార్మల్ అయిపోతుంది.